ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో వాక్యాలను మనం నేర్చుకోవడానికి ఆసక్తితో మీరు వాక్యం విని వాక్యం ప్రకారం ప్రవర్తిస్తేనే నిత్య జీవం అనేది మనందరికి ఉన్నదని దేవుని యొక్క వాక్యానికి విధేయులు అవుదాం. భయభక్తులతో మీ హృదయాలను తెరుచుకు పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ను తెరిచి, బైబిల్ తెరవకపోతే వాక్యాలు నేను చెప్పేవి నిజంగా ఉన్నవా లేదా అనేది చాలామంది అపోహపడే అవకాశం ఉంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చదవగలిగిన వారు వాక్యాలను మనం నేర్చుకొని వాక్య ప్రకారం ప్రవర్తిద్దాం. ఈరోజు ప్రార్థన మొట్టమొదటిగా దేవాది దేవునికి ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని నేర్చుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, మీరు మా దయ చూపించి మీ కృపలో మమ్మల్ని బదిలిపరుచుకొని క్షేమకరంగా ఈరోజు నూతన మరొక రోజును మాకు ప్రసాదించినందుకు మీకు కృతజ్ఞత స్తుతులు సమర్పించుకుంటున్నాం. ఈ యొక్క వాక్యాలను జీవము గల వాక్యాలు, సజీవమైన వాక్యాలుగా ఇవనైనా మాకు కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 105వ వచనంలో చెప్పబడినట్లుగా నీ వాక్యము పాదములకు దీపము, అవి వెలుగై ఉన్నవని వాక్యంతో మమ్మలను ఆదరించండి. మా జీవితాలకు ఎలుగును ప్రసాదించండి. ఈ వాక్యము ఎలుగు చూపించి చీకటిలో ఉన్న మమ్మలను జీవపు ఎలుపులో నడిపించమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం వినుచున్న మనందరికి కూడా దేవుడు ఆదరణను, ఆశీర్వాదాలు దయచేయాలని కోరుకుంటూ ఈ వాక్యం ఈరోజు పరిశుద్ధ గ్రంథ లేఖనాలను పరిశీలించి జ్ఞానయుక్తంగా దేవుడిచ్చిన జ్ఞానము చొప్పున మనము నేర్చుకుందాం. దేవునికి లోబడుట. చాలామంది దేవునికి లోబడుతున్నాము అని చెప్తూ ఉంటాము, కానీ దేవునికి లోబడిని జీవితాలుగా మన జీవితాలు ఉన్నవి. ఎందు నిమిత్తం చెప్తూ ఉన్నామంటే, ఒక సంఘానికి మొట్టమొదటిగా ఒక వచనం మనం నేర్చుకుందాం. ఒక సంఘానికి ఒక స్త్రీ కడుపుల నొప్పి బాధతో అనేక సంవత్సరాల నుంచి బాధపడుతున్న కడుపుల నొప్పితో దేవుని మందిరానికి వచ్చినది. వచ్చిన తర్వాత ఆమె ఆ రోజు ఒక మొక్కుబడి చేసుకున్నది దేవునితో. అయ్యా, నా కడుపుల నొప్పి తీసివేస్తే నీ సన్నిధానికి వచ్చే వారం నుంచి వస్తానయ్యా. 3 వారాలు మాత్రమే నేను వస్తాను. 3 వారాల్లో నా కడుపుల నొప్పి తగ్గకపోతే రాను అన్నట్టుగా ఆమె ఒక దేవుని దగ్గర ఒక తమ అభిప్రాయాన్ని, శారీరక సంబంధమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. తరువాత 2వ వారం వచ్చింది, 3వ వారం వచ్చింది, తర్వాత రాల. ఈ అయ్యగారు వెళ్ళి, అమ్మా మరి ఏంటి ఈ వారం రాలేదేంటి, దేవుని సన్నిధికి రాలేదేమి అడిగినప్పుడు అయ్యగారికి జవాబు ఇస్తూ ఉన్నది, అయ్యా నేను దేవునితో ప్రార్థన చేసి, అయ్యా 3 వారాలు నేను దేవుని మందిరానికి వస్తానయ్యా, నా కడుపుల నొప్పి తగ్గితే వస్తాను, లేకపోతే రాను అని చెప్పేసి ఆమె తమ అభిప్రాయం చెప్పింది. తర్వాత ఎవరు చెప్పారమ్మా అంటే, అదవరి గతంలో ఒక అయ్యగారి దగ్గరికి వెళ్ళానయ్యా, స్వస్థపరుచు యెహోవా నేనే అని చెప్పేసి అన్నారు. మరి స్వస్థపరుస్తారు కదా, ఒక వారం వస్తే స్వస్థపడాలి కదా, నేను స్వస్థపడలేదు కాబట్టి అంటే ఆమెలో ఎలాంటి విశ్వాసం ఉన్నదో నిజంగా యేసు ప్రభు వద్దకు ఆమె రాలే. యేసు ప్రభు వద్దకు తానున్నాననియు తాను ఎతుకువాడికి ఫలము దయచేయవలను నమ్మవలని కదా అంటాడు.
మరి ఈమె పరిస్థితి ఏంటంటే కడుపు నొప్పి అనే పరిస్థితికి ఎలాంటి పరిస్థితిలోకి వచ్చిందంటే అపనమ్మిక, అవిశ్వాసము ఈమెలో ఉంది. స్వస్థపరిస్తే నేను వస్తాను తప్ప లేకపోతే రాను. ఇలాంటి జీవితాలు, లోబడని జీవితాలు, ఆయన ఆజ్ఞను కోరికలు కాదు, మరి మన ఆలోచనలు కాదు, మన ఉద్దేశాలు కాదు, కానీ దేవుని దగ్గరికి వచ్చేవారు మరి ఆయన ఉన్నాడని ఎతకేవారిగా ఉండాలి. ఫలము కోసం కాదు, కానీ మరి ఆమె వారాలు శారీరక సంబంధమైనవి వారాలు కాదు, కానీ ఆత్మవారాలు లెక్కించాలి. అవసరాలు, రోగాల కోసం దేవుని మందిరానికి రాకూడదని ఆలోచన ఇనుచున్న మనందరికి కూడా కలిగి ఉండాలి. మరి మనమందరం కూడా దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండడి అని చెప్పారు. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండడి అని చెప్పారు. దేవుని యొక్క ఆశ మన జీవితాలు నిజంగా ఆయన మాట విన్నప్పుడు మాత్రమే ఇలాంటి మరి ఆమెకున్న పరిస్థితి కాదు, కానీ మనం కూడా ఆత్మీయంగా అభివృద్ధి పొందేవారంగా ఉండాలి. ఆత్మానుసారంగా మనం ఆత్మతోనూ దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలేను అని చెప్పేసి అంటారు. అయితే విధంగా చూసినట్టయితే మనం ఇంకొకటి మన పితరుల వరి కాక అంటాడు. మన పితరులు ఏం చేశాడు? మన పితరులు ఏం చేశారంటే మరి ప్రత్యక్ష గుడారం గురించి నిర్గమాకాండము 33వ అధ్యాయంలో చూస్తే 33వ అధ్యాయము నిర్గమాకాండము చాలా జాగ్రత్తగా మనం వాక్యాన్ని పరిశీలించినట్లయితే 3వ వచనంలో నిర్గమాకాండము 33వ అధ్యాయం 3వ వచనంలో మీరు లోబడను